హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మేము దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికో కాదండి, మా ఊర్లోనే ఊరు చివర గుట్ట దగ్గర మాకలెల్లమ్మ నిలిచింది. మేమైతే ఇక మాకలెల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక కోన్ అయితే తీసుకోతున్నాం. పొంగనైతే గుట్ట దగ్గర నిలిచిరు కాబట్టి దేవుడు, ఇక మా ఊరు నుంచి అయితే రూట్ మంచిగా లేదని అయితే సనుగుల మించలు పోతున్నాం. ఇక సనుగుల దగ్గర కూడా కొంచెం రూట్ బాగాలేదని అయితే దిగి మళ్ళీ ఎక్కినాం. సనుగుల లింగంపేట పొలిమేరల్లో మేకలెల్లమ్మ నిలిచింది. లింగంపేట వాళ్ళు వస్తారు, సనుగుల వాళ్ళు వస్తారు మేకలెల్లమ్మ దగ్గరికి. ప్రతి సంవత్సరం కొలుసుకోవడానికి వస్తారు. కొందరు 5 సంవత్సరాలకు ఒకసారి కొలుసుకోవడానికి వస్తారు. నేనైతే 5 సంవత్సరాల ముందైతే ఒకసారి వచ్చినా కానీ అప్పుడు ఇంతమంది అయితే రాకుండా, ఇప్పుడైతే బాగానే మంది వస్తుర్రు. అప్పుడు ఇక్కడ వండుకొని తినడానికి భయపడుదురు, ఎందుకంటే ఆ చెట్టు మీద బాగా పెద్ద పెద్ద తేనెటెట్టెలు ఉండేవి. ఇక చెట్టు కింద వండితే ఆ పొగకి తేనెతెట్టెలు అన్నీ లేచి అప్పట్లో బాగానే గుట్టినాయట. అందుకే ఆ చెట్టు కింద అండు బంద్ చేసి వేరే చెట్టు కింద అండి అక్కడికి వచ్చి నైవేద్యాలు పెట్టి మళ్ళీ ఇక్కడ భోజనం చేద్దురు. ఇప్పుడైతే తేనెతెట్టెలు ఏం లేవు, మంచిగా ఉంది. ఇప్పుడైతే విశాలంగా చుట్టూ పచ్చగా వాతావరణం మస్తు మంచిగా ఉంది. ఇక ఎల్లమ్మ తల్లికి నైవేద్యాలు వండడానికి అయితే అన్ని కాయగూరలు అయితే కట్ చేసుకుంటున్నాం. చిన్న చేపలే బోనంలు వండడానికి. నువ్వు తింటావా? తిను మరి. జాజ కండాక తిందువు. ఎక్కడ చెప్తాను చూడు, చెప్తాను మనం ఎట్లా తింటాం చూడండి. ఇయ్యన్నా నీకు ఇయ్యన్నా ఏ కూర చేపలు. నైద్యం అయితే వండినాం. నైద్యం అంటే పసుపు అన్నం అయితే వండినాం. నైద్యం మీదకి అయితే కాయగూరలు వండినాం. వంకాయ, టమాటా, కాకరకాయ, ఎండిన చేపలు వేసి కూడా వండినాం. ఎండిన చేపలు ఎల్లమ్మ తల్లికి ఇష్టం కాబట్టి ఎండిన చేపలు వేసి వండినాం. ఫస్ట్ అయితే దేవుని విగ్రహం లేకుండానట రాగి చెట్టు లోపల నిలిచింది. 4-5 ఇయర్స్ అవుతుంది కావచ్చు. ఇక చిన్న గుడి అయితే కట్టిర్రు, గుడిలో విగ్రహం అయితే నిలిపిర్రు. ఇక మా ఆడబిడ్డనైతే కడపలు కడిగి బొట్లు అయితే పెట్టింది. ఎల్లమ్మ తల్లికి అయితే చెంపలకున్ను నొసలకి బొట్లు పెట్టింది. మా యారాలు, నేను, మా బిడ్డ అందరం అయితే బొట్లు అయితే పెట్టుకున్నాం ఎల్లమ్మ తల్లికి. పాపయుడు ఎంత ముద్దుగా మొక్కుతుందో. ఇక పసుపు కుంకుమలు అయితే అందరం అయితే నొసలకి పెట్టుకున్నాం, చెంపలకైతే పెట్టుకున్నాం. దేవునికి అయితే నైద్యం పెట్టి కొబ్బరికాయనైతే కొట్టి కళ్ళు శాఖనైతే పెట్టినాం. కళ్ళు అయితే పోసి కళ్ళు శాఖ పెట్టినాం. కుంకుమ పెట్టు కర్రీ క్యూట్. దేవుని దగ్గరనైతే నైద్యం పెట్టినాం కదా, ఆ నైద్యాన్ని అయితే ఒక పొద్దు అయితే ఇడుతున్నాం ఇద్దరం కలిసి. అయితే కళ్ళు నైవేద్యం అయితే 2 కలిసి అయితే ఒక్క పొద్దు అయితే ఇడిచినాం. ఎల్లమ్మ తల్లికి అయితే కోన్ అయితే కోసుకున్నాం. ఇక కూరనైతే వండుకుంటున్నాం. మా ఆడబిడ్డ కూరనైతే వండుతుంది. ఒక సైడ్ అయితే ఒక పొయ్యి మీద కూర వండుతుంది, ఇంకో పొయ్యి మీద అటు సైడ్ అయితే బగారు వేస్తుంది. ఇక 2 పొయ్యిలు పెట్టి అయితే ఒక సైడ్ కూర వండుతుంది, ఒక సైడ్ అయితే బగారు వేసుకున్నాం. లాస్ట్కి మా కూతురు అయితే వచ్చి పుదీనా వేసింది. అందులో వంటలు అయితే కంప్లీట్ అయినాయి. అందరం కలిసి అయితే తింటున్నాం. పచ్చని చెట్ల మధ్యలో అయితే కూర్చొని మంచిగా తిన్నాం కదా. మంచిగా తినకపోతే అట్లా పచ్చని చెట్ల మధ్యలో కూర్చొని తింటే ఇప్పుడైతే మేము కంప్లీట్ అయిపోయింది. ఇక తిరిగి అయితే ఇంటికి పోతున్నాం. ఇక కార్లను అయితే అన్నీ ఎదుర్కొంటున్నాం. That's the funniest thing I've ever seen.
ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాం కదా, ఇక మొక్కులు అయితే అయిపోయినాయి, ఇక అండుకొని తినుడు కూడా అయిపోయింది. ఇక ఇంటికైతే పోతున్నాం. గుట్టల దగ్గర ఉంటుందని చెప్పలేనా దేవుడు. ఆ గుట్టలు చూడురు, లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది, చుట్టూ మంచిగా ఉంటుంది. వాళ్ళ అన్ననైతే చెల్లెకి కాలు నొయ్యొద్దని అయితే ఎత్తుకొని అయితే పోతుండు, నడిపిత్తలేడు. నడిపిస్తే కాలు నొత్తాయని అయితే ఎత్తుకొని అయితే మంచిగా తీసుకుపోతుండాలన్న. నేను మా ఆడబిడ్డ మా యారాలు అయితే ముగ్గురం కలిసి అయితే నడుపుతున్నాం. పక్కపంటి లొకేషన్ చూడరు ఎంత మంచిగా ఉందో, గ్రీన్గా మొత్తం. వెదర్ కూడా సూపర్ ఉంది. మళ్ళీ కార్ అయితే ఎక్కినాం. ఇక కార్ ఎక్కినాకనైతే మా పాపనైతే ఫుల్ డ్యాన్స్ చేసింది, పాటలు పెట్టుకొని అయితే ఫుల్ డ్యాన్స్ అయితే ఎత్తంది. నేను వీడియో తీస్తున్నానైతే మళ్ళీ డ్యాన్స్ ఆపేసింది. మా కొడుకు నేను ఇద్దరం కలిసి అయితే మేము కూడా డ్యాన్స్ చేసినాం ఫుల్ కార్లా. ఇక మా చిన్నారైతే దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరో అనే సాంగ్కి అయితే ఫుల్ డ్యాన్స్ చేసింది. ఇక అక్క చెల్లెలు ఇద్దరు అయితే డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఇక ఇంటి దగ్గర దాకానైతే వచ్చినాం. ఇక కార్ అయితే దిగినాం. ఇక మొత్తం కార్ దిగినాకనైతే ఇక సామాన్లు అన్నీ చదువుకొని అయితే పోవాలి కదా ఇంటికి. ఇక తీసుకుపోయిన సామాన్లు అయితే ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కరం పట్టుకొని అయితే ఇంటికి అయితే పోతున్నాం. ఇక తెల్లారైతే మేము బాలమ్మకి వేసుకున్నాం. ఇక బాలమ్మ దేవుడు అంటే అందరికి ఉండదు, కొందరికి ఉంటుంది. ఇది మా ఇంట్లో దేవుడే. బాలమ్మ బొమ్మలకైతే ఒక వైట్ క్లాత్ తీసుకొని అయితే సీరను దోతి లెక్కనైతే చుట్టుకోవాలి. ఒకటి మగ బొమ్మ ఆడబొమ్మ కాబట్టి ఇక బొట్లు అయితే పెట్టుకున్నాం. ముంతలు అయితే ఊహించుకొని బొట్లు అయితే పెట్టుకున్నాం. బాలమ్మ దేవుడు అయితే ఎవరి ఇళ్ళల్లో ఎక్కువ ఉండదు, కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది అంతే. బాలమ్మను పెట్టినాకనైతే దీపం ముట్టించి నైద్యాలు అయితే పెడుతున్నాం. నైద్యాలు పెట్టుడు అయిపోయినాకనైతే గొర్రెని జడత పడతాం. ఎట్లా పడతామో చూడుర్రి. గొర్రె జడితిచ్చినాకనైతే కోసినాకనైతే ఇక మొత్తం క్లీన్ చేస్తున్నాయి. ఇల్లంతానైతే కడుక్కుంటున్నా. మా అన్నును మా చిన్నమామనైతే బొక్కనైతే కొడుతుర్రు. ఇక తమ్ముడును మా అల్లుడైతే ఇక పేగులు కడుగుతుర్రు ఇద్దరు కలిసి. ఇక నపరో పని అయితే కంప్లీట్ చేసిన. ఇక అందరూ నపరో పని చేసిర్రు కాబట్టి ఇక తొందరనే పడ్డది పొయ్యి మీద కూరనైతే మా అన్న వండుతుండు. ఇక కూరనైతే ఉడికింది. అందరం కలిసి అయితే తింటున్నాం. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.